అందరికీ నమస్కారం. ఈ వీడియోలో చూపించేది మా అక్క వాళ్ళ చేనండి. సో, ఇది చెనగ్గింజలు వేశారు. శనగ చెట్లండి ఇవి చూపించేది. ఎంతో చాలా బాగుంది కదా! ఆ డ్రిప్స్ చూడండి. వాటర్ అనేది డ్రిప్ పైపుల ద్వారా ఎలా పంపిస్తున్నామో. సో, స్ప్రింక్లర్ల ద్వారా వాటర్ అనేది పోతూ కనువిందుగా ఉంది కదండి. చూడడానికి చాలా పచ్చగా ఉంది. ఇక్కడ చెనగ్గింజలు అనేది మేము ఎక్కువగా పండిస్తామండి చేలల్లో. వరి కూడా పండిస్తాము వరి మడిలో. ఇక్కడ మేము మా వాళ్ళు నీలకాయలని వేశారండి. అక్కడ స్ప్రింక్లర్లతో నీళ్లు మీరు గమనించినైతే స్ప్రింక్లర్లతో నీళ్లు కొడుతూ ఉంటారు. సో, మామూలుగా బోర్ పైపులకి స్ప్రింక్లర్లు అటాచ్ చేసేసి స్ప్రింక్లర్లతోనే మేము వాటర్ అనేది వేసేస్తాము. చూడండి ఎంత అందంగా ఉందో. మా విలేజ్లో ప్రతి ఒక్కటి ఇలానే ఉంటుందండి. మా విలేజ్ మామిడి చెట్లు చుట్టూరు ఉంటాయి. మా విలేజ్కి సరౌండింగ్స్. మా భూముల్లో అంతా మేము శనగ ఎక్కువ పండిస్తాము. టమోటా కూడా ఈ మధ్య కొంచెం ఎక్కువ పండిస్తున్నారు. వరి, శనగ, టమోటా అండి మాకు ఎక్కువ పండేది. మామిడి చెట్లు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. మాకు మామిడికాయలు ఎటువంటి తేడా లేదు. సో, ఇక్కడ నాకు తెలిసి బాగా పంట పండుతుందండి ఈ చేను మా అక్క వాళ్ళదే. సో, చాలా అంటే ఎంత అంటే మేము ప్రతి ఏటా 2 సార్లు మినిమం అంటే ఒక 20 బస్తాలు, మ్యాక్సిమం అంటే ఒక 40-50 బస్తాలు పండిస్తామండి. సో, మాకు గ్రౌండ్ నట్స్లో ఎటువంటి కొరత లేదండి. మేము చాలా బాగా గ్రౌండ్ నట్స్ అనేది పండిస్తాం. అదేవిధంగా గ్రౌండ్ నట్ ఆయిల్ యూస్ చేస్తాం. గ్రౌండ్ నట్స్ తింటాం, అందరికీ ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.